ఇప్పుడు మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా అద్భుతం అనిపించిన 2-3 సినిమాలు చెప్పండి వరుస పెట్టి. నాకండి కృష్ణ పాండవి అండి, సీతారామ కళ్యాణం అండి, దానవీర సూరకర్ణి, అది కాదు ఎవర్ గ్రీన్. సో అసలు ఆ పిక్చర్స్, ఆ క్యారెక్టర్స్ అండ్ సీతారామ కళ్యాణం వచ్చేసరికి అది ఫస్ట్ పిక్చర్ అండి, ఆయన డైరెక్షన్ చేసి. అవును, డైరెక్షన్ చేసి కాబట్టి పేరు కూడా వేసుకోలేదు. ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ ఆ పాట అది ఎవర్ గ్రీన్ పాట అది చిరస్థాయిగా నిలిచిపోయిందండి. ఇప్పుడు అదే ట్యూన్ కూడా కాపీ కొడుతున్నారు, సేమ్ అదే వేరే లిరిక్స్ తో, వేరే ఎక్కడ ఎవరిదైనా సరే అది మటుకు చిరస్థాయిగా ఉండిపోతుంది. నాకు ఆ కోడలిని కాపురం 200 సినిమా కదా, నాకు సాయిబాబా పాత్ర లాంటిది పెట్టి అది నాకు బాగా నచ్చింది. అంటే మరి దైవభక్తి ఎక్కువ కదా, మరి బాబాల్ని ఎందుకు అట్లాంటి పాత్ర పెట్టాల్సి వచ్చింది ఆయన? అంటే దైవభక్తి అంటే దైవాంశ సముద్రుడు అని ఉంటాం, అవతార పురుషుడు ఉంటాం, అదే. బట్ వీళ్ళని ఎందుకో ఆయన మానవులు వీళ్ళు అంటే ఆయన ఫీలింగ్ ఒకటండి. మేబీ పైగా అది సేమ్ పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని పోలినట్టుగా ఉండేది. సత్యనారాయణ గారు దాంతో అయినా సరే ఆయన తగ్గల, అది ఆయన అభిప్రాయం. అదే ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అవును, సో అది ఒక్కొక్కరు అదే. ఇక దేవుళ్ళని నమ్మాల్సి వస్తే చాలా మంది దేవుళ్ళు మనకున్నారు. నాన్నగారికి ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర అంటే భక్తుడు ఆయన. ప్రతి శనివారం ఆయన పొద్దున్నే పూజా కార్యక్రమాలు, శనివారం మటుకు అది మిస్ అవ్వరు. ఎంతసేపు చేస్తారు? చేసేవారండి, 1 గంట సేపు చేసేవారు. సేపు పూజ చేసుకునేవాడు ఆయన. ఓకే. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన అది మటుకు మానల. కానీ తిరుపతి నుంచి భక్తులంతా అక్కడికి వచ్చేవాళ్ళు, బస్సులు పెట్టుకునే వాళ్ళు అంటారండి. ఎంతమంది వచ్చేవాళ్ళు అక్కడికి? అబ్బో 100 మంది అండి ఉండేవి. ఒక రోజు మార్నింగ్ 4-5 బస్సులు, అసలు ఆ స్ట్రీట్ అంతా బ్లాక్ అయిపోయేదండి. అదే అక్కడ తిరుపతి నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చేవారండి, వచ్చి ఆయన దర్శనం చేస్తున్నారు. అదే దర్శనం చేస్తున్నారు, ఆయన ఫీల్ అయ్యేవారు. అది అందరికీ అది. అదే మళ్ళీ ఆయన చక్కగా బొమ్మలు కూడా అద్భుతంగా వేస్తారంటారు, మంచి ఆర్టిస్ట్ అంటారు, మంచి రైటింగ్ కూడా ముత్యాల్లాగా ఉంటాయి అంటారు. ఏసీ కాలేజ్, నేను చెప్పాను ఏసీ కాలేజీలో చదివేటప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆయన చేత పేర్లు రాసుకునేవారండి. పేర్లు ఉండే లేబుల్స్, అదే ముత్యాలండి ఆయన రాస్తే, అదే ముత్యాల్లాగా ఉంటాయి అంటారు. దస్తూరి చాలా అందంగా ఉండేది. అదే మరి ఆయన వేసిన పాత్రలు, ఆయనకు బాగా నచ్చిన పాత్రలు ఏంటండి? అంటే ఇప్పుడు ప్రతి పాత్ర ఆయనకి చేసిన ప్రతి పాత్రలో ఆయన ఇదయ్యేవాడు బాగా. ఇదంటే ఇప్పుడు ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ కానివ్వండి, అది ఆయన మీద ప్రభావం చూపిందండి ఆ క్యారెక్టర్. ఓకే, అది గుడ్. అది కొంతమందికి ఇది అవ్వచ్చు, బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే, అంటే మీరు కర్ణ చూసుంటారు అండ్ మన పాండవ్యంలో కూడా చూసుంటారు. ఇట మనం రాజ్యాన్ని ఇట ముక్కలు చక్కలుగా చేస్తే అది మంచిది కాదు. అంటే అది ఒక దుర్యోధనుడి యొక్క ఇది. అదే సో అందరు కలిసిమెలిసి అనే ఫీలింగ్ లో ఒక వర్షన్ లో ఉంటుంది అది ఆయనకి. సో అటువంటి క్యారెక్టర్స్ ఆయన మీద ప్రభావం బాగా చూపెట్టినాయి. పైగా గుడి గంటలో ఒకటి రక్త సంబంధాలు అనుకుంటా, లాస్ట్లో చనిపోతారు కదా, సావిత్రి గారికి అన్న చెల్లి వేసారు. అది అద్భుతమైన పాత్రలు అసలు. అవును. అండ్ చిరంజీవిలో గుడ్డి ఇది ఉంటుంది. అవును, అప్పుడు లెన్సులు పెట్టారు. ఆ లెన్సులు కూడా ఇప్పుడు మన క్యాట్రాక్ట్ గా వస్తుంది చూసారు, అది ఫుల్ వైట్ ఓపేక్ అండి, అది కనపడదు అసలు. పెడితే కనపడదు. సో పెడితే వైట్ గా గుడ్డితనం కనపడదు. అవి పెట్టుకుంటే ఆయనకి అసలు లెన్సెస్ పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఆయన కనపడలేదండి అసలు. ఆయనకి అసలు నిజంగానే ఐసైట్ పోయింది. అట్లాగా పోయింది. మళ్ళీ అలాగే మా ఈ సినిమాలో ఇది మన విరాటపురం కానివ్వండి, మేము లెన్సెస్ వాడారు. ఓకే. మళ్ళీ విరాటపురం చెప్పాలంటే చాలా రిస్క్ కదండి అది. అన్ని రిస్క్లు చేశారు. రిస్క్ లేదే
అంటారు కండి ధైర్య సాహస లక్ష్మణ్ ఆ మూడులో ఇప్పుడు ఆ రిస్కులు చేశాడు కాబట్టి ఇంతటి వాడు. అదే అంత ధైర్య సాహసాలు మళ్ళీ మీ ఫ్యామిలీలో పిల్లల్లో ఎవరికి ఉన్నాయండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ? హరికృష్ణ గారు మంచి దుందుగుడు దండం కదండి. అంటే ఆయన అక్కడ పెరిగాడు మా విలేజ్ లో, తాతగారు పెంపకంలో. ఆయనకి అది వచ్చి మిమ్మల్ని కూడా డామినేట్ చేసేవాళ్ళ? మిమ్మల్ని కూడా డామినేట్ చేసేవాళ్ళు హరికృష్ణ గారు? సరదాగా ఉండేది ఆయనతో. మళ్ళీ ఆ ధైర్యం ఆడపిల్లలు ఎవరికి వచ్చింది అంత ధైర్యం? మళ్ళీ మా చిన్నమ్మ గారికి, గారికి. ఓకే, మంచి ఇది వచ్చింది. ఆ స్టేచర్ కానీ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవును, అవునండి, మంచి ఇది ఉంటుంది. ఆయన చాలా రిస్కులు చేశాడండి. ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టాలు కానీ తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోలేండి ఆయన. లేదండి, ఎన్ని యుగాలైనా ఎన్ని ఇదైనా కానీ ఆ చరిత్ర అనేది ఎప్పుడు చెరిగిపోదు కూడా. అవును, ఆ పాటలు కానీ అదే అప్పట్లో ఘంటసాల గారు ఉండటం ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఆయన పాత్రలో కూడా లీనం అయిపోవటం, ఆ పాత్రలో చేయటం, అది కొంతమందికి. ఇప్పుడు ఆయన మీకు చెప్పాను కానీ ఆయన కృష్ణుడు పాత్ర వేసిన కానీ, రాముడు పాత్ర వేసిన, కటికి నేల మీద పడుకున్న వాళ్ళు అసలు కొంతమంది ఇప్పుడు ఎంతోమంది వేశారండి ఆ కృష్ణుడు క్యారెక్టరు. ఇప్పుడు హర్నాథ్ గారు వేశారు, కాంతారావు గారు వేశారు, బట్ వాళ్ళంతా మెప్పించలేకపోయారు. రామారావు గారిని అసలు ఆయన ఫోటో పెట్టుకుని అసలు ఈ కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి, కృష్ణుడు ఎలా ఉంటాడంటే మా అంతే, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడంటే రామారావు గారు అంటారు, దుర్యోధనుడు ఎలా ఉన్నారంటే ఆయనే అంటారు. అది ఆయన చేసుకున్న అదే ఈ ఏమంటారు మేకప్ లో వాళ్ళు వచ్చింది అనుకుంటే ఆ మేకప్ మిగతా వాళ్ళు కూడా వేయచ్చు కదా. అదే నేను చెప్పాను కదా, సోమన్ బాబు గారు వేశారు, కాంతారావు గారు వేశారు, హర్నాథ్ గారు వేశారు, ఇంతమంది వేసినా అవును ఎవరు ఇంత ఆదరణ రాలేదు. అదే అది ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఆయనకు కూడా ఇంతమంది ఫాలోయింగ్, ఆయన్ని దేవుడిలాగా కొలవటం అనేది అది ఆయన చేసుకున్న అదృష్టం ఒక రకంగా. కొంతమంది కృష్ణుడు క్యారెక్టర్ వేసినా ఇంత నిష్టగా ఉండేవాళ్ళు కాదండి. అవును, రామారావు గారు అంత నిష్టగా ఉంటారు, మీరెందుకు ఏముంది అంత ఉంటేనే అన్న క్యారెక్టర్ లీనం అయిపోతే చాలదానే కాదు అది. అదే ఇప్పుడు మా శ్రీనాథ గవి సార్వభౌమ ఉంది, క్లైమాక్స్ లో అవసాన దశ అది గుదిబండ ఊరేగిస్తారు కదా, వీధులు తిప్పుతూ ఉంటారు. అవును, వెనకాల అతను కొరడా పెట్టి కొడుతూ ఉంటాడు, రాళ్లపల్లి ఆ క్యారెక్టర్. అవును, అది అసలు డమ్మీ చేసి బాబు గారి డైరెక్టర్, నేనే కెమెరామెన్. అవును, అది డమ్మీ చేసి కొట్టిస్తున్నారు, అది ఆయనకు ఆనట్లేదు. ఓకే, నాన్నగారికి ఏంటి బాబు గారు ఏంటి రావట్లేదు నాకు ఇది రావట్లేదు అని నిజం కొరడా తెప్పించాడండి. ఓకే, కొరడా తెప్పించి రాడపల్లి ఇచ్చి కొట్టమన్నాడు. ఆయన ఏమో అసలు బెంబేలు ఎత్తిపోతున్నాడు ఆయన. ఓకే, ఏంటండి ఇది ఆయన నిజం కొరడా లేదు, కొట్టండి ఎప్పుడు కానీ తెలియదు అంటే ఆయన నిజం కొరడాతో కొట్టించుకున్నాడు అండి. కొట్టించుకుని లంచ్ బ్రేక్లో సమ్మర్లో షూట్ చేస్తాడు, సమ్మర్లో షూట్ లంచ్ బ్రేక్లో ఎండండి, గొడుగు కూడా లేదు, ఆయన భోజనం చేయలేదు, ఆయన అట్టాగే ఎండలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అంటే బాడీ అంతా కమిలిపోవాలి, ట్యాన్, ఆ ఎండలోనే కూర్చున్నాడు. మొత్తం సీక్వెన్స్ అంతా షూట్ అయ్యే వరకు ఇలాగే చేశాడండి. ఓకే, మళ్ళీ జన్మలో ఉంటేనే ఆయన నమ్మేవాళ్ళండి? అట్లాంటిది ఏమన్నా డిస్కషన్ జరుగుతూ ఉండేదే జన్మల గురించి? కానీ వాటి గురించి పెద్ద ఆలోచించేవాడు కాదు. ఎంతసేపు తన పాత్రలో ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదేంటి మనం ఇప్పుడు పుట్టాం, దీనికి ఏంటి, మన ఈ లైఫ్కి పర్పస్ ఏంటి, అది మనం ముందు చేయాలని ఆలోచించాడు.